అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి మాలధారణ అనేది మనం చూస్తూనే ఉంటాం. సంవత్సరంలో ఎక్కువగా చలికాలం సమయంలో మనం అయ్యప్ప స్వాములను చూస్తూ ఉంటాం. సంక్రాంతి రోజు మకర సంక్రమణ జరిగే సమయంలో ఒక జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి చూసే సమయంలో అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్ళాలి అని దానికి 40 రోజుల ముందుగా మాలధారణ చేస్తుంటారు. అయితే అయ్యప్ప స్వామి గురించి ఏమీ తెలియని వారు తెలుసుకోవాలి అంటే ఎక్కడ చూడాలి, ఏ పురాణాలు చదవాలి అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఒకవేళ వస్తే మీకే ఈ వీడియో. స్కాంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో అయ్యప్ప స్వామి చరిత్ర ఉంటుంది. అతనికి శాస్త అనే పేరుని ఆ పురాణాలు తెలియజేశాయి. అందులో హరిహర పుత్రునిగా వర్ణించారు అయ్యప్ప స్వామిని. అయితే భూతనాథోపాఖ్యానం అనే ప్రత్యేక గ్రంథంలో కేరళ రాజు అయిన రాజశేఖరునికి హరిహరపుత్రుడు లభించి పెరిగి మహిషి అనే రాక్షసిని సంహరించిన కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలంటే ఈ పురాణాలు చదవాల్సిందే. అయ్యప్ప స్వామి గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.